హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈ లైన్ ఏంటా అని అనుకుంటున్నారా? వైజాగ్‌లో అయితే అయోధ్య రామ మందిరం సెట్ అయితే వేశారు కదా! ఇంక అక్కడికైతే మేము వచ్చేసాము. మీలో ఎంతమంది అయోధ్య వెళ్లారు? మేమైతే అయోధ్య అయితే వెళ్ళలేదు కదా! ఇంక అలా అని చెప్పేసి ఇంక మన ఊర్లోనే ఉందని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. చాలా బావుందండి. మీలో ఎవరైనా వైజాగ్‌లో ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. ఇదొచ్చేసి ఇది మే 22 తారీఖున అయితే ఓపెన్ అయిందంటండి. ఇంకా ఇది 45 డేస్ మాత్రమే ఉంటుంది. ఒకసారి ఎవరైనా వెళ్ళలేకపోతే వెళ్ళండి. కంపల్సరీగా చూడాల్సిందండి. అయోధ్య వెళ్తామో వెళ్ళమో తెలీదు కదా! ఇంక అలాంటప్పుడు మన దగ్గరలో ఇంత బాగా వేసినప్పుడు ఇంకా బాలరాముడిని దర్శించుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. ఇంక లోనకైతే మార్నింగు 10 AM నుంచి 11 PM వరకు ఉంటుందండి నైటు. మార్నింగ్ కంటే నైట్ అయితే చాలా బావుంటుంది. అసలు ఆ లైటింగ్స్‌తో ఎంత బావుందంటే, లోనికి వెళ్ళడానికైతే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుందండి. 50 రూపీస్ అంట. ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత లోనికైతే పంపిస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగా అన్నీ అరేంజ్‌మెంట్స్ చేశారు. పోలీసుల బందోబస్తు కూడా చాలా బావుందండి. ఇంకా ఇటువైపు చూస్తే మొత్తం బీచ్, ఇంకా ఇవతల వైపు చూస్తే మన బాలరాముడు ఎంత బావుందంటే చాలా బావుంది. మీరు కనుక వెళ్తే నాకు తెలిసి మార్నింగ్ కంటే నైట్ టైమ్ వెళ్తేనే బావుంటుందండి. అంత అందంగా ఉంది. చూసారు కదా లైను ఎంతోమందొచ్చారో అసలు ఖాళీ లేదు. మేమైతే దగ్గర ఒక అరగంట సేపయితే లైన్‌లోనే నించున్నాము. అయినా సరే పర్లేదనిపించింది. ఇంకా ఈ బీచ్ చూసారా క్లైమేట్ అయితే చాలా బావుందండి. ఇంకా ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా! చాలా చల్లగా అయితే ఉంది. ఇంకా లోనకైతే చాలా మందినే పంపిస్తున్నారు కానీ పోలీసులేంటి అంటే ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అలాంటివేమీ తీయనివ్వట్లేదు. ఇంక అయినా సరే మనలాంటోళ్ళం ఇంత దూరం వచ్చాక ఇంత అందమైన ప్లేస్‌ని ఇంక ఫోటోస్ గట్రా దిక్కుంటూ ఉంటామా? ఇంక అలా అని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకోకుండా ఇంక వాళ్ళైతే ఎవరి మట్టుకు వాళ్ళ ఫోటోలు, వీడియోలయితే చాలా ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఇంక మేము కూడా చూసాము. చూసారు కదా ఎంత బావుందో. మనమైతే అయోధ్య ఎప్పుడెళ్తామో తెలీదు కదా! ఇంక అలాంటప్పుడు ఇంత బాగా ఇక్కడ ఇంత బాగా కట్టిన తర్వాత చూడకుండా అయితే ఇంక ఉండకపోతే వేస్ట్ అండి. ఎవరైనా ఉంటే కంపల్సరీగా వెళ్లి చూసేయండి. చాలామంది బయట నుంచి కూడా వచ్చి చూస్తున్నారంట. ఇంకా ఇదైతే లోనకండి. ఇంకా లోనకి వెళ్ళిన తర్వాత అయితే అసలు వీడియోలు, ఫోటోలు తీయనివ్వట్లేదు. ఇంకా మొబైల్స్ అయితే తీసుకుంటాం అని చెప్పి అంటున్నారు. ఫోటోలు, వీడియోస్ తీస్తే అయినా సరే ఎవరు ఎక్కడ తగ్గడమే లేదు. ఇంకా నేను కూడాను జస్ట్ చిన్న వీడియో అయితే తీశాను. చూసారు కదా! మన రాముడు ఎంత బాగున్నాడంటే అక్కడ అయోధ్యలో ఎలాగుంటాడో సేమ్ అలానే ఉందండి. చాలా బావుందసలు. నిజంగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటారా అక్కడి వరకు మనం వెళ్తామో వెళ్ళమో తెలీదు కదా! ఇక్కడికి ఇంకా మన దగ్గరికి ఈ బాలరాముడిని తీసుకొచ్చినందుకు ఇంకెక్కడైనా చూసుకోకపోతే ఇంక వేస్ట్ కదా! ఈ జనాలు చూసారా ఎంతమందో అసలు ఎంత బాగా సెట్ వేసిన తర్వాత చూడడానికని చెప్పేసి ఎంతమంది వచ్చారో ఈ లైట్‌లతోటి ఈ మందిరం అంతా ఎంత బావుందంటే కంపల్సరీగా వెళ్లి చూసేయండి. మొత్తం 45 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరైనా వెళ్లి చూడకపోతే చూసేయండి. ఇంకా ఇదొచ్చేసి అయోధ్యలో ఎలా అయితే ఉంటుందో అక్కడ మందిరం సేమ్ అలానే ఉంటుందండి. ఎంత బాగా వేశారంటే నిజంగా చాలా గ్రేట్ కదా! ఇంక ఇంతలాగా వేసిన వాళ్ళైతే నిజంగా చాలా గ్రేట్ అండి.